హలో అండి, నేను మీ వెంకటరమణని మన లాస్యా ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను. యథావిధిగా నేను మీకు రెగ్యులర్గా నిజంగా దెయ్యాలు ఉన్నాయా లేవా అన్న ఇన్సిడెంట్స్ నేను చెప్పే దాంట్లో మీరు దాన్ని గ్రహించి ఉన్నాయా లేదా మీరు తెలుసుకోండి. నిన్న ఒక ట్రూ ఇన్సిడెంట్ చెప్పాను, మొన్న ఒక ట్రూ ఇన్సిడెంట్ చెప్పాను. అలాగే ఇవాళ ఒక కొత్త ఇన్సిడెంట్తో మీ దగ్గరికి వచ్చాను. మన కుందన్ బాగ్, భాగ్యనగరం, హైదరాబాద్లో ఉన్న కుందన్ బాగ్ హౌస్ అని ఒకటి ఉంది. దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఈ వీడియోలోకి వెళ్ళే ముందర నా ఛానల్, మన @లాస్యా ఛానల్ 8962ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, నచ్చితే గంట సింబల్ మీరు కొట్టండి. ఏదైనా కొత్త వీడియో వస్తే మీ దగ్గరికి వస్తాయి. ఇంకా మనం వీడియోలోకి వెళ్దాం. కుందన్ బాగ్ అని ఒక ఏరియా ఉంది. అక్కడ ఒక గెస్ట్ హౌస్ అబాండన్ చేయబడి ఉంది. ఆ హౌస్లోకి ఎవరు వెళ్ళకూడదని చెప్పి మన గవర్నమెంట్ వాళ్ళు బోర్డు కూడా పెట్టారు. 2002 సంవత్సరంలో చాలా పెద్ద బంగ్లా అది. ఆ బంగ్లాలో 2 ఆడపిల్లలు, ఒక తల్లి నివసించేవాళ్ళు. సడన్గా వాళ్ళు ఎవరితో మాట్లాడే వాళ్ళు అయితే కాదు. చుట్టుపక్కల అర్ధరాత్రుల పూట అటు ఇటు వాళ్ళు తిరుగుతూ ఉండేవాళ్ళు. కొంతమంది బాత్రూమ్ కని చుట్టుపక్కల వాళ్ళు బయటకు వస్తే ఆ బిల్డింగ్లో వాళ్ళని చూడడం జరుగుతూ ఉండేది. ఒక్కొక్కసారి వాళ్ళు ఒక 2-3 సీసాల్లో ఒక రక్తాలు లాంటివి నింపి ఏలాడదీస్తూ ఉండేవాళ్ళు అంటారు, ఒక దిష్టి బొమ్మలాగా. ఇలా కొన్నాళ్ళు గడిచిన తర్వాత చుట్టుపక్కల జనాలు వాళ్ళతో మాట్లాడడానికి ట్రై చేశారు, కానీ వాళ్ళది చాలా పెద్ద బంగ్లా, చాలా ఉన్నత స్థాయి వాళ్ళే, మనం ఏం మాట్లాడతాం మనతో మాట్లాడలేరని చాలామంది వదిలేయడం జరిగింది అదే కుందన్ బాగ్ హౌస్లో. సో అలా కొన్నాళ్ళు నడిచిన తర్వాత ఒక దొంగ ఈ పెద్ద బంగ్లా మీద వాడికి కన్నుపడింది. రెక్కి ఒక 4-5 సార్లు చేశాడు. ఈ 4-5 సార్లు ఈ దొంగ ఆ 2 ఆడపిల్లలు తల్లిని చూడడం జరిగింది బయట నుంచి. వాళ్ళు ఏ టైంలో పడుకుంటారు అన్ని దూరం నుంచి గ్రహించారు. మరి ఎలా గ్రహించారో తెలియదు, కానీ కథ ముందరికి వెళ్తున్న కొద్దీ మీకు ఉత్కంఠభరితంగా ఉంటుంది. ఆ దొంగ చూసింది యాక్చువల్లీ ఎవరిని అన్నది. సో అర్ధరాత్రి ప్లాన్ చేసుకున్నాడు, ఆ ఇంట్లో గోడ దూకాడు, కుక్కలు గిక్కలు ఏం వాళ్ళు పెంచుకోవట్లేదు. వెళ్ళి సడన్గా అబ్బాయి హాల్ మధ్యలోంచి అలా మెట్లెక్కి పైన ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళి, వాళ్ళ డూప్లెక్స్ హౌస్, ఆ తలుపు నాక్ చేసి తీయగా 3 శవాలు దొరికాయి. ఆ 2 ఆడపిల్లలు, వాళ్ళ అమ్మ కుళ్ళిపోయి ఉన్నాయి, సగం తినేసినట్టు. ఈ అబ్బాయికి పడిపోయి ఎలా వచ్చాడో అలాగా చెమట్లు కక్కుకుంటూ గోడ దూకి డైరెక్ట్గా నేరుగా భయపడకుండా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ కుందన్ బాగ్ హౌస్లో జరిగిన యథార్థ గాథ పోలీసులకు చెప్పాడు. పోలీసులు ఇమ్మీడియట్గా శవాల్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టంకి పంపించి ఫారెన్సిక్ రిపోర్ట్లో వాళ్ళకి తెలియదు ఏంటంటే వాళ్ళు విషం తాగి చచ్చిపోయారన్న విషయం వాళ్ళకి మొత్తం ధృవీకరణ అయింది. కానీ వాళ్ళు చచ్చిపోయి 6 నెలలు అయిందని చెప్పి ఆ విషయం తెలిసిన తర్వాత ఆ కుందన్ బాగ్, ఆ బంగ్లా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్కి గురవడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఎలా ఉన్నాయంటే పోలీసులకి, మేము రోజు ఆ 2 ఆడపిల్లలు వాళ్ళ అమ్మని మేము అర్ధరాత్రులు చూస్తున్నాం, తిరుగుతూ ఉంటారు, సీసాల్లో బ్లడ్ పెడుతూ ఉంటారు, బలిచ్చిన కోడిల్ని అక్కడ వేలాడదీస్తూ ఉంటారు, వాళ్ళు ఉన్నారేమో అనుకున్నాం. మేమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏంటి పనులు అని చెప్పి చెప్దాం అనే లోపల ఈ దొంగోడు వెళ్ళి అవన్నీ చూసి మీ దగ్గరికి రావడం జరిగింది. అంటే మేము చూస్తున్నది ఎవరు నిన్న కాక మొన్న కూడా ఆ తల్లిని తిరగడం మేము చూసాం. అంటే వాళ్ళు దెయ్యాలా అది నాకు తెలియదు. కానీ ఈ కుందన్ బాగ్ హౌస్ బోర్డు పెట్టడం అయితే జరిగింది బయటికి, ఇది రెంట్కి కానీ కొనడానికి కానీ ఈ ప్రాపర్టీ పనికిరాదు అని. ఎందుకంటే అందులో హ్యూమన్ స్పిరిట్స్ ఉన్నాయని చెప్పి ఒక డౌట్ ఉంది. కాలనీలో జనాలు వాళ్ళ స్టేట్మెంట్స్ అయితే అబద్ధాలు చెప్పి ఉండరు, వాళ్ళకి ఏం పని అబద్ధాలు చెప్పడానికి. ఒక నల్లటి ఆకారాలు అయితే తిరిగేవి, కానీ మనుషుల్లా కనిపించేవి. వాళ్ళ కళ్ళకి ఆకారాల్లో ఎప్పుడు కనపడలేదు. ఒకవేళ వాళ్ళకి ఆకారాల్లా కనపడుంటే ఖచ్చితంగా వాళ్ళే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు. ఇది యథార్థ ఘటన. మీరు కూడా మన భాగ్యనగరం, హైదరాబాద్, యూ గో అండ్ ఐడెంటిఫై ఓవర్ దేర్ అండ్ టేక్ ద స్టేట్మెంట్స్ ఆఫ్ ద పీపుల్ హూ ఆర్ రిసైడింగ్ ఓవర్ దేర్. They will explain you about the true incidents as what they have visually seen, the truths. So ఈ వీడియో కుందన్ బాగ్ హౌస్ రియల్ ఇన్సిడెంట్ మీకు ఒక అవేర్నెస్ ఇవ్వడానికి నేను చెప్పాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, దయించి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. నన్ను ఆశీర్వదించండి, సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. సబ్స్క్రిప్షన్ కొట్టడానికి మీకు రూపాయి కూడా ఖర్చు అవ్వదు, చాలా ఫ్రీ అండి. కొంచెం నా మీద ప్రేమ పెంచుకుని ఇన్సిడెంట్స్ గ్యాదర్ చేసి మీకు చెప్తున్న నా కష్టాన్ని మీరు తెలుసుకుని
ఆ గంట సింబల్ మీకు కొట్టండి, సబ్స్క్రిప్షన్ బటన్ మీకు కొడతారని నేను ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే మాత్రం షేర్ చేయండి. మళ్ళీ రేపు ఇదే టైంకి ఒక ట్రూ ఇన్సిడెంట్తో మీ ముందరకు వచ్చేస్తాడు ఈ వెంకటరమణ. ఇప్పుడు శిరస్సు ఉంచి ఉంటాను.